హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారి బెయిల్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కోర్టు కాస్త కోపం కలిగించాయని చెప్పుకోవచ్చు. ఆయన పైన కోర్టు ధిక్కరణ కేసు కింద ఒక కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు, సుప్రీంకోర్టు పట్ల క్షమాపణ కూడా తెలియజేస్తారని అంటున్నారు. మరి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చెప్తున్నారు సార్? రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా కవితకు బెయిల్ రాబోతుంది, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవ్వబోతుంది, ఆల్రెడీ టాక్స్ నడిచాయి, అందుకనే కేటీఆర్ హరీష్ రావు మాటికి ఢిల్లీకి వెళ్తున్నారు అనే వెర్షన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దీనికి నేపథ్యం కూడా ఏంటంటే 2023లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి, అందుకనే కవితను అరెస్ట్ చేయలేదు అన్న ఒక ఆర్గ్యుమెంట్ని బలంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లారు. ప్రజలు దాన్ని నమ్మారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించారు. అది వర్కౌట్ అయింది. అందువల్ల దాన్నే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా బలంగా తీసుకొచ్చారు. తీసుకురావడం వల్ల బీఆర్ఎస్కు దెబ్బ తగిలింది, బీజేపీకి కొంత హెల్ప్ అయింది. సో అందుకని, ఎందుకంటే ఆ టైంకి బీజేపీ కవితను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒకప్పుడేమో కవితను అరెస్ట్ చేస్తే ఇబ్బంది అని బీజేపీ అనుకునింది, సింపతి వస్తుంది బీఆర్ఎస్ కని. తర్వాత కవితను అరెస్ట్ చేయకపోతే తమకు ఇబ్బంది, దెబ్బ తగిలింది, అసెంబ్లీలో అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పి కవితను అరెస్ట్ చేశారు. సో కవితను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి దానివల్ల ఉపయోగం జరిగింది. సో బీజేపీ బీఆర్ఎస్ కలవట్లేదని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బీజేపీ వైపు నుంచి సపోర్టు కోసం ట్రై చేస్తున్నారనే వాదనలు వచ్చాయి కవిత కోసం. ఎందుకంటే కవిత జైల్లో ఉంది, కవితను బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా మోడీ ఆశీర్వాదం ఉంటే కానీ కుదరదు అని బీఆర్ఎస్ కేసీఆర్ వీళ్ళని నమ్మారు. కాబట్టి మోడీకి అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం, మోడీతో చర్చలకి మొదలు పెట్టడం, తర్వాత తమకున్న 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఇస్తానని చెప్పడం, లేదు తాము ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతా ఉండడం, ఇలాంటివేవో మొత్తానికి వీళ్ళ వైపు నుంచి జరిగిందనేది అందరూ చెప్పుకుంటున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి బిల్డప్ చేశాడు. అంటే రేవంత్ రెడ్డికి ఇవాళ ఉన్న ఇదేంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంది తెలంగాణలో. అంటే బీజేపీతో ఫైట్ చేయాలి, బీఆర్ఎస్తో చేయాలి. బీఆర్ఎస్ని బలహీనపరిచేదానికి ఇండిపెండెంట్గా అనేక ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, 6 మంది ఎమ్మెల్సీలు తీసుకున్నాడు, చాలామంది కింది స్థాయి నాయకులు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ను కూడా బలంగా తీసుకుపోవడం వల్ల ఈ 2 సెక్షన్లు ఒకటే అన్నప్పుడు అప్పుడేమైపోతుంది, 2 పార్టీల్లాగా అయిపోతుంది. 2 శిబిరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది ఏంటంటే 2025 జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జీహెచ్ఎంసీలో తను పాగా వేయాలి, రేవంత్ రెడ్డికి ఉన్న టార్గెట్ అది. సో రేవంత్ రెడ్డి ఏంటంటే 2-fold అప్రోచ్ అంటారు, 2-fold అప్రోచ్లు వెళ్తున్నాడు. ఒకటి, పార్టీ విన్నింగ్ అవకాశాలను పెంచకపోతే కేంద్ర అధినాయకత్వం రేవంత్ రెడ్డి ఇన్ఎబ్సెంట్ అన్నట్టుగా నమ్ముతుంది. కాబట్టి ఏదో ఒక రేపొద్దున ఇబ్బంది వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ విన్నింగ్ అవకాశాలని పెంచాలి. రెండోది, తనకు ఆల్టర్నేటివ్ లేడని తన ఇమేజ్ని పెంచుకోవాలి. ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి తన ఇమేజ్ని పెంచుకొని తనకు ఆల్టర్నేటివ్ లేడని నిరూపించగలిగాడో, అట్లా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి లాగా ఇంకొకరు ఫైట్ చేయలేరు, బీజేపీతో బీఆర్ఎస్తో తనే మునగాడు, తనే ఫైట్ చేయగలడు అన్న ఒక నెరేటివ్ని తీసుకుపోవడానికే హైడ్రా లాంటిది పెట్టి అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అట్లాగే కవిత విషయంలో కూడా ఢిల్లీలో మాట్లాడడం ద్వారా నేషనల్ మీడియాలోకి హైలైట్ కాగలిగాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కొంత మనం గమనిస్తే కొంత చంద్రబాబును ఫాలో అవుతున్నాడు, కొంత రాజశేఖర రెడ్డిని ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది. అంటే వ్యూహాలు పన్నడం, ఎత్తుగళ్ళు వేయడం, ఇవన్నీ చంద్రబాబు నుంచి కొంత నేర్చుకుంటున్నాడు, అమలు చేస్తున్నాడు. తర్వాత అగ్రెసివ్గా ఉండడం, కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంలో తనను తాను ఆల్టర్నేటివ్ లేకుండా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, బీఆర్ఎస్ బీజేపీలు కూడా తననే టార్గెట్ చేసుకునే విధంగా ఆయన ఫోకస్ అవ్వడం, ఇవన్నీ వ్యక్తిగా రేవంత్ రెడ్డి తన పర్సన్ని లార్జర్ దాన్ లైఫ్గా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మాటలు ఇప్పుడు కోర్టుకి కోపం తెప్పించాయి, సుప్రీంకోర్టుకి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని చాలా తరువుగా పరిశీలిస్తుంది. ఈ పిఎంఎల్ఏ చట్టం అనే దాన్ని
చాలా తరువుగా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ చట్టం మీద, ఆ చట్టాన్ని వీళ్ళు వాడుకునే పద్ధతి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛకు, లిబరేషన్కు తగిన ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పిఎంఎల్ఏ చట్టం ఏం చేస్తుంది? నెలల తరబడి జైళ్ళల్లో, సంవత్సరాల తరబడి జైళ్ళల్లో మగ్గే విధంగా పిఎంఎల్ఏ చట్టం పెట్టేసి, పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 45ని చూపిస్తున్నారు. 45 ఏంటంటే ట్విన్ కండిషన్స్ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను. ఒకటేమో నేను నేరం చేయలేదని ముద్దాయే నిరూపించుకోవాలి. అది అతి కష్టం. మామూలుగా కేసుల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి. ఇప్పుడు నా మీద కేసు పెడితే ఫలాని దాము బాలాజీ ఈ కేసు తప్పు చేశాడని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి. కానీ పిఎంఎల్ఏ చట్టం కింద నేనే నిరూపించుకోవాలి నేను నిర్దోషని. అది ఎలా నిరూపిస్తాం నేను నిర్దోషని? సో ఇది ప్రాబ్లం అనమాట. రెండవది, బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ముద్దాయి నేరం చేయడని సుప్రీంకోర్టు 100% గ్యారంటీగా నమ్మాలి. ఇది సాధ్యం అయ్యే పరిస్థితికి లేదు కాబట్టి బెయిల్ రావట్లేదు. అందుకని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్తుంది. అందుకని కవిత విషయంలో కూడా సమగ్రంగా సుప్రీంకోర్టు అనేక విషయాల్ని పరిశీలించి జస్టిస్ బిఆర్ గవాయ్ కానీ, జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచి ఆమెకు బెయిల్ ఇచ్చింది. కానీ దాన్ని రేవంత్ రెడ్డి తప్పుపడుతూ ఇది బీజేపీ వల్లే వచ్చింది, బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టే ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో అని ఈయన వ్యాఖ్యానించాడు. దీని పట్ల అక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించి నిన్న 3 జడ్జిల త్రిసభ్య ధర్మాసనం, అంటే జస్టిస్ గవాయ్, విశ్వనాథ్, తర్వాత మిశ్రా, ఈ 3 జడ్జిల ధర్మాసనం నిన్న విచారించి రేవంత్ రెడ్డికి ఒక రకంగా అది ఫేవర్గానే ఉంది జడ్జిమెంటు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసులో ఈ హైకోర్టు నుంచి భోపాల్ హైకోర్టుకి మార్చండి అని అడిగాడు. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది సరిగా పనిచేయదని. కానీ సుప్రీంకోర్టు ఏమనింది? అది మార్చాల్సిన అవసరం లేదు. మార్చడం అంటే మా తెలంగాణ హైకోర్టుని మేము అనుమానించినట్టే, మా వ్యవస్థ మీద మాకే నమ్మకం లేనట్టు, అందుకని మేము మార్చము, కాకపోతే ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమిస్తాము అనేది చెప్పింది. సో అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డికి అది ఊరటే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చినా ఏసీబీ సహకారం లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేపు ఏం చేస్తాడు అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకంగా ఇది. కాకపోతే అదే సమయంలో ఈ జగదీశ్వర్ రెడ్డి అడ్వకేటు కవిత బెయిల్కి సంబంధించి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకి విరుద్ధంగా కామెంట్లు చేశాడనే విషయాన్ని డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేశాడు. దాంతో సుప్రీంకోర్టు ఆ 3 జడ్జిల బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, దీన్ని సుప్రీంకోర్టు దీన్ని అనుమానించినట్టుగా ఉంది, ఇది ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుంది అనేది వాళ్ళు ఖండించారు. అట్లాగే మేము ఇట్లాంటి రాజకీయ కామెంట్లకి, ఒత్తిళ్ళకి భయపడమని కూడా మేము నిర్భయంగా ఉంటాము, వ్యవహరిస్తాము, కేసు మెరిట్స్ని బట్టే మేము ఆమెకు బెయిల్ ఇచ్చాం తప్ప ఇంకోటి కాదని వాళ్ళు కూడా ఆర్గ్యూ చేశారు. సో దాని మీద ఈరోజు రేవంత్ రెడ్డి ఇందాకే కొంత సుదీర్ఘంగానే వివరణ ఇచ్చుకున్నాడు. నాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది, దాని పట్ల నాకు గౌరవం ఉంది, నేను నా కామెంట్స్ను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసి మీడియా ప్రొజెక్ట్ చేసింది, ఏదేమైనా నేను రిగ్రెట్ అవుతున్నాను అని. అంటే డైరెక్ట్గా నేను అపాలజీ అనే పదం వాడలేదు కానీ పశ్చాత్తాపడుతున్నాను అని మాత్రం వాడాడు. అంటే ఆయన తన వ్యాఖ్యల్ని సపోర్ట్ చేసుకోలేదు, అట్లా నేను అవి చెప్పలేదని లేదు, మీడియా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనే అన్నాడు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏం లేదు, ఆయన చెప్పిందే కదా, అది పైన ఒకసారిగా చెప్పలేదు కదా, ఢిల్లీలో చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. సో బెయిల్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి బెయిల్ వచ్చింది అన్నాడు. అంటే సుప్రీంకోర్టు తన న్యాయ ప్రక్రియలో భాగంగా మెరిట్స్ ఆఫ్ ద కేసును చూసి బెయిల్ ఇచ్చిందనేది అనేది ఈయన ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మరి అదంతా ఈయన చర్చించలేదు, జాగ్రత్తగా రిగ్రెట్ అనే ఇది ఇచ్చాడు. ఏదేమైనా ఇది క్షమాపణ అనుకోవాలి. మరి సుప్రీంకోర్టు దీంతో సాటిస్ఫై అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే ఇట్లాంటివి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ యొక్క ఇంటెగ్రిటీని ప్రశ్నించినట్టు ఉంటుంది. నిజానికి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు కుమ్మక్కైతే బెయిల్ ఎలా వస్తుందో ఈయన చెప్పుండాలి. ఎలా వస్తుందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సుప్రీంకోర్టులో గట్టిగా ఆర్గ్యూ చేయకపోతే బెయిల్ రావద్దని,
అట్లాగే సుప్రీంకోర్టులో ఈడీ ఏమో ఇన్వెస్టిగేషన్ ముగిసిందని చెప్పింది, తర్వాత సిబిఐ ఏమో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది, అందువల్లనే ఆమెకు బెయిల్ వచ్చింది. అదే కేజ్రీవాల్ విషయంలో ఇన్వెస్టిగేషన్ ముగిసిందని చెప్పట్లేదు, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయట్లేదు, అట్లాగే గట్టిగా కౌంటర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ తేడాని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కరెక్ట్గా ఉండేది. ఆయన అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓన్లీ కుమ్మక్క అవడం వల్ల బెయిల్ వచ్చిందని చెప్పాడు అందరిలాగే. అది రేవంత్ రెడ్డి పొరపాటు. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని తప్పును సరిదిద్దుకునేదానికి ఆయన ఈ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.